సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో సేల్స్కి సంబంధించినటువంటి టాపిక్ మీరు మాట్లాడారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే సేల్స్ ఎలా పెరుగుతాయి అంటే నమ్మకాలు పెరిగితే అమ్మకాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో పార్ట్ 2 వీడియో ఉంది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సేల్స్ అనేవి ఈరోజు చాలా మంది ఏంటంటే సేల్స్ చేయడం తెలియక ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా చేయాలో తెలియక ఫెయిల్ అయిపోతున్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చెప్తున్నాను 9 days క్లాసెస్లో మీరు ఇమ్మీడియట్గా ఎన్రోల్ చేసుకుంటే ఈ 9th బ్యాచ్లో కొన్ని సేల్స్ పాయింట్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను కొత్తగా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, సార్ ఇంకేదైనా కొన్ని సేల్స్ గురించి చెప్పండి, మా బిజినెస్ అవ్వట్లేదు అని అంటున్నారు. సో మామూలుగా కాదు, బిజినెస్లో డిజాస్టర్ ఉన్న వాళ్ళు మాస్టర్గా చేయగలను. 9 days క్లాసెస్ గుర్తుపెట్టుకుని, డిజాస్టర్లో ఉన్నారా, డిజాస్టర్ నుంచి మాస్టర్కి ఎలా రావాలని నేను చెప్తాను. అయితే అండి ఈరోజు పార్ట్ 2లో నేను మాట్లాడబోయేది సో మెయిన్గా ఏంటంటే రిచ్ వెట్స్ పూర్ హ్యాబిట్స్. మీ అందరూ గుర్తుపెట్టుకునే హ్యాబిట్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. నేను 21 మిలియనర్ హ్యాబిట్స్ మీద రీసెర్చ్ చేశానండి. చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఓ మై గాడ్, హ్యాబిట్స్ ఆర్ ఎంత ఇంపార్టెంటా. ఎందుకంటే మిడిల్ క్లాస్ని కూడా మిలియనర్ చేయగలది, ర్యాక్స్ని రిచెస్గా, పూర్ని అంటే జీరోని కూడా హీరో చేయగలదు హ్యాబిట్స్. అయితే మనకి చాలామందికి ఎటువంటి హ్యాబిట్స్ ఉండాలో కూడా తెలియదు. కొన్ని హ్యాబిట్స్ అండి మనలో ఉన్న స్కిల్ని కూడా కిల్ చేస్తాయి. జాగ్రత్త ఉంటే స్కిల్ని కూడా కిల్ చేస్తాయి. సో అయితే ఈ హ్యాబిట్స్ కొన్ని ఉండకూడదు. మనకి యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ ఉందండి, విభజించు పాలించు, డివైడ్ అండ్ రూల్. సో అని ఒకటి ఉంది. జనరల్గా ఇక్కడ ఏం చేస్తామంటే మనం డబ్బు రాగానే విభజించాలి, ఖర్చు పెట్టాలి, విభజించు పాలించులాగా. అంటే బడ్జెట్ లేకపోతే ఏమవుతుందంటే మనకి లైఫ్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఖర్చు పెట్టేటప్పుడు పూర్ పీపుల్ ఏం చేస్తారంటే వితౌట్ ప్లాన్ బడ్జెట్ లేకుండా ఖర్చు పెట్టేస్తారు ఎలా పడితే అలాగా. సో ఇక్కడ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా సక్సెస్ అవుతున్నాయంటే వాళ్ళు రిజిస్టర్లో వేస్తారండి. ప్రతి రూపాయి కూడా రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు. అంటే ఒక బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఖర్చు పెడతారు. సో ఇక్కడ ఎందుకంటే చాలామంది బడ్జెట్స్ని గ్యాడ్జెట్స్ మీద ఖర్చు పెడుతుంటుంటారు. సో బడ్జెట్ని కూడా ఒక సిస్టమైజ్డ్గా మనం ఇప్పుడు కూడా ఖర్చు పెట్టాలి. అలా అయితేనే మిలియనర్స్ అవుతుంది. ఎందుకంటే నేను కొన్ని సీక్రెట్స్ తెలుసుకున్నానండి. డబ్బు సంపాదిస్తే మిలియనర్స్ అవ్వరా? అవునా, డబ్బు సంపాదిస్తే మిలియనర్స్ అవ్వరా? ఇదేంటిది, డబ్బు సంపాదిస్తే కదా నువ్వు ధనవంతులు అవుతావు అంటే డబ్బు సంపాదించడం వల్ల మిలియనర్స్ అవ్వరు, డబ్బుని మేనేజ్ చేయడం వల్ల మాత్రం మిలియనర్స్ అవుతారు అనే విషయం తెలుసుకున్నాను. ఓ మై గాడ్. అందుకే దీన్ని MMS అంటారు. అంటే మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, బిగినింగ్ ఆఫ్ ద మంత్లోనే మీరు ఏం చేయాలంటే చిన్నప్పుడు నువ్వు మమ్మీ డాడీ ఏంటంటే చిన్న పుస్తకం పెట్టి పాలోడికి ఎంత ఇవ్వాలి, గ్యాసుడికి ఎంత, ఎందుకని ఇలా అందరూ ఎంత కూర్చొని డిస్కస్ చేస్తుంటారా, ఎలా పడతారు ఇచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు పేరెంట్స్ బాధలు ఎప్పుడు అర్థమవుతాయంటే మనం పేరెంట్ అయితే అర్థమవుతుంది. అనేసి ఒరే నువ్వు తినేస్తున్నావురా అని అన్నప్పుడు ఏముంది ఆ మాత్రం ఏడాడి నువ్వు మరి మన పేరెంట్ అవుతాం కదా, అప్పుడు మనకు అర్థం అవుతుంది మనోడు చేసే పనులన్నీ కూడా. సో అయితే ఇక్కడ ఇలాగండి నా దగ్గర సేల్స్ ఇందాక నేను చూపించాను. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఎస్ హరీష్ గారు ఉన్నారండి సేల్స్లో. అయితే చాలా మంది అడుగుతారు, సార్ ప్రూఫ్స్ ఏంటి నమ్మచ్చా, మీ దగ్గర డబ్బు వస్తుందా? రిజల్ట్స్ చూసి కొన్ని నమ్మేయాలి. చూడండి ఇక్కడ. సో సేల్స్ లో మీరు ఉంటే ఎనీ సేల్స్ లో ఉంటే సో ఇక్కడ మన దగ్గరికి వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ వాడే కస్టమర్స్ ని ఇష్టమర్గా ఎలా మార్చుకోవచ్చు అని టెక్నిక్స్ నేను చెప్తాను. మళ్ళీ చెప్తాను, కస్టమర్ని ఇష్టమర్గా ఎలా మార్చుకోవచ్చు, బిజినెస్లోనే కింగ్ ఎలాగ అవ్వాలి అని అన్నప్పుడు ఇలాగ హరీష్ గారు చెప్పేసి ఫ్రమ్ విజయవాడ అండి. సో నేను చెప్పిన కొన్ని టెక్నిక్స్ వల్ల CCTV కెమెరాస్ చేస్తుంటే ఫ్రమ్ విజయవాడ 95,000 రూపీస్. మొన్న రీసెంట్గా 3,70,000 ఆఫర్ కూడా వచ్చింది. అది కూడా నెక్స్ట్ దాంట్లో పెడతాను. సో అంటే బిజినెస్ ఆర్డర్స్ మామూలుగా కాదని RTC బస్సులు జీ వస్తూనే ఉంటాయండి. అది దీని యొక్క పవర్ఫుల్. అయితే పూర్ పీపుల్ ఏం చేస్తారంటే చాలా మంది గుర్తుపెట్టుకోండి, మీరు పూర్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ ఎలా తెలుస్తుంటే ఎప్రిసియేషన్ చెయ్యరు. పూర్ మైండ్ సెట్ పీపుల్ ఎప్పుడు కూడా ఎప్రిషియేట్ చేయరండి, గ్రాట్యూడ్ చెప్పరు, వెల్కమ్ చెప్పరు. మీరు ఏదైనా పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళండి, వెల్కమ్ సార్, నమస్తే, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని నవ్వుతుంటుంటారు. అంటే స్మార్ట్ పీపుల్, రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా స్మైల్ నవ్వుతుంటుంటారు, వెల్కమ్ చెప్తారు అండ్ గ్రాటిట్యూడ్ ఉంటారు. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ఎక్కండి, వెల్కమ్ సార్, వెల్కమ్ టు మై ఎయిర్లైన్స్ అని అంటుంటారు. చూడండి, రా వచ్చా ఎల్లు అని ఎవరు అనరండి. అంటే ఇక్కడ మీరు ఎప్రిసియేషన్, ఇక్కడ మీరు ఈ ఎప్రిసియేషన్ కూడా ఎలా ఉండాలంటే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ లాగా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎక్కువ ఇస్తే రియాక్షన్, తక్కువ ఇస్తే పని చేయదు. అందువల్ల ఏంటంటే నేను కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నేను బాగా క్లాసెస్ చెప్తాను. కొంతమంది ఎలా ఉంటారంటే నాకు ఒక్కసారి ఫస్ట్ టైం స్టార్టింగ్ కెరీర్లో ఉండలేక ఎలా చెప్పానండి, బాగా చెప్పానంటే పర్లేదు. కొంతమంది ఎలా అంటే
సూపర్ అండి, ఎక్సలెంట్, క్లాస్ అయిపోయి నువ్వు చేయకండి సార్, అద్భుతంగా చెప్పారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎంత బాగా చెప్పినా వాళ్ళు దేవుడి దిగి వచ్చి చెప్పినా ఏదో లోపం ఆడతారు. దేవుడు నువ్వు ఈరోజు కలర్ఫుల్గా లేవు, సాయంత్రం వచ్చి ఒకరోజు అట్టండి ఒక అతను తపస్సు చేస్తుంటే దేవుడు వచ్చాడ, తెల్లారు 5 గంటలకే, ఎవరు నువ్వు అంటే నేను దేవుడు అని. బా ఏడు దేవుడా, తెల్లారు 5 గంటల నిద్రలో వచ్చేవు, సాయంత్రం రావచ్చు కదా అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఏది చేసినా పొల్లాడుతుంటారు, అంటే ఏది చేసినా కూడా నెగిటివ్గా ఉంటుంటారు. అంటే సో పూర్ పీపుల్ మీరు గుర్తుపెట్టుకుని మీరు ఏదైనా పని చేస్తుంది ఎప్రిసియేషన్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ, యథా పేరెంట్స్ తదా కిడ్స్. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్రిసియేషన్ పిల్లల ముందు ఎప్పుడైతే ఎప్రిషియేట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లల్ని ఎప్రిషియేట్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తారు. కానీ చాలా మంది ఎలా ఉంటారంటే వాళ్ళని అందరూ ఎప్రిషియేట్ చేయాలి కానీ వీళ్ళు మాత్రం ఎవరిని ఎప్రిషియేట్ చేయరు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, ఏది ఇస్తావో అది పొందుతావు. అంటే మీరు ఎప్రిషియేట్ చేసాను అనుకోండి, ఎప్రిషియేషన్ కొంతమందికి ఎప్రిషియేషన్ చేయడం ఇష్టం ఉండదు. అప్పుడు యూనివర్స్కి ఏమవుతుంది, ఓ నీకు ఎప్రిషియేషన్ ఇష్టం లేదు కదా, నీ ఎప్రిషియేషన్ మీకు ఇవ్వదు. ఎందుకంటే నేనేమంటానంటే మీరు ఒకరు చప్పట్లు కొడితే మీకు చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకొకరు వస్తారు. రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా. అందువల్ల అంటే మీరు ఎప్రిషియేట్ చేయండి, మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ప్రతి మనిషిలో కూడా ఒక పాజిటివ్నెస్ని చూడడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే అలా చూస్తుంటుంటామో దీన్నే పర్సెప్షన్ అంటారండి. పర్సెప్షన్ మారిపోతే లైఫ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. సో మీరు అవతల వాళ్ళు నచ్చిన క్వాలిటీస్ ఎప్రిషియేట్ చేయండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఒకరినొకరు ఎప్రిషియేట్ చేసుకుంటారు, సూపర్ దోపర్ అని అంటారు. ఆ తర్వాత ఏం నచ్చదు, ఇలా అదే ఏదైతే ఫస్ట్ నచ్చిందో అదే ఇప్పుడు నచ్చదు అనమాట. సో అందువల్ల అంటే ఎప్రిషియేషన్ అనేది చాలా చాలా అవసరం. సో ఇది గుర్తుపెట్టుకుని షో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద పర్సన్ ఆర్ ద యూనివర్స్. ఎప్పుడు కూడా రోజు మార్నింగ్ లాగానే ఈ కాల్ నేల మీద నేనైతే రోజు చెప్పుకుంటాను, మీరు కూడా దయచేసి ఫాలో అవ్వండి. రోజు ఈ కాల్ నేల మీద పెట్టినప్పుడు థ్యాంక్ యూ గాడ్. ఎందుకంటే మంచం మీద నుంచి పోయిన బోల్డ్ ముందు ఉన్నారు. సో అందువల్ల అంటే కాలు నేల మీద పెట్టడం కూడా ఒక అదృష్టం రోజు తెల్లవారి. సో ఎప్రిషియేషన్ చేయండి, థ్యాంక్ యూ మై సెల్ఫ్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఏ ఎప్రిషియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇలా చేయి పెట్టి సబ్బాష్ మీకు మీరు ఎప్రిషియేట్ చేసుకోండి. సెల్ఫ్ ఎప్రిషియేషన్. అసలు నేను ఎప్పుడైతే వీడియో చేయగానే చూపించుకుని అర్థం రే అన్వర్ సూపర్ రా. ఎందుకంటే ఒక్కోసారి ప్రపంచం ఎవరు పొగడరండి, అందరూ పొగడుతూ అనుకుంటే ఎవరు పొగడరు. అర్థం అలాంటప్పుడు సెల్ఫ్ ఎప్రిషియేషన్. ఎందుకంటే ఎవరో క్రికెట్ ప్లేయర్నో ఎక్కడో తెలియని వాళ్ళని పొగుడుతుంటుంటాం కానీ మనల్ని మనం పొగుడుకోము. సో ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు నిజంగా మీరంటే మీరు ఇష్టం ఉంటే ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్ అని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్ అంటే మీకు మీరే అప్రిషియేషన్ ఇచ్చుకోండి. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే అప్రిషియేషన్ చేస్తారో భగవంతుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, అప్రిషియేషన్, సెల్ఫ్ అప్రిషియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వెయిటర్ బాగా సర్వ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వెయిటర్ వెళ్ళిపోతున్నప్పుడు సూపర్ అమ్మా చాలా బాగా చేశారు సర్వీస్ అని అన్నప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెంటనే గబగబా మన టేబుల్ దగ్గరికి వస్తుంది. అసలు అదైతే నిజంగా అంటే అందులో ఒక పెద్ద మ్యాజిక్ ఉంది. మీరు ఇందాక గ్రాటిట్యూడ్ అన్నారు చూసారా, అవును. వన్స్ మనం అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ కృతజ్ఞతా భావం అనేది ప్రతిసారి మనలాంటి వాళ్ళు వస్తే బాగుంది అనుకునేటువంటి అంటే మనం చూస్తూ ఉంటాం, వెయిటర్స్ని వాళ్ళని చూస్తూ ఉంటాము. మనకి ఒక్కసారి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మనం రావాలి, ఒక్కసారి థ్యాంక్స్ చెప్పేసి మనం భుజం తట్టేసి థ్యాంక్స్ చెప్పేసి బయటకు వచ్చేసిన తర్వాత మనలాంటి వాళ్ళు రావాలి, ఆ కస్టమర్ వస్తే బాగుండు వీక్లీ వన్స్ అయినా సరే అని అనుకునేటువంటి చాలామంది. నేను రెగ్యులర్గా కొన్ని కేఫ్స్కి కానీ లేదంటే కొన్ని హోటల్స్కి కానీ లేదంటే కొన్ని రెస్టారెంట్స్కి కానీ వెళ్ళినప్పుడు సార్ లాస్ట్ వీక్ రాలేదండి సార్, సార్ మన రాలేదండి సార్, మేడము బాబు మన తీసుకొని వచ్చారు కదా సార్, ఈ వీక్ కూడా వస్తారనుకున్నాం సార్ అని మాట్లాడేటప్పుడు నాకు భలే అనిపిస్తుంది. అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ లవ్ గ్రాటిట్యూడ్ని చూపిస్తూ ఉంటారు. అది చాలా కృతజ్ఞత. ఒక్క చిన్న టిప్ అండి, మనం ఏమి వాళ్ళకేమి కోట్లు లక్షలు ఏమి ఇవ్వం కూడా. మనం తినే దాంట్లో ఒక 10% ఇస్తాము లేదంటే 20% ఇస్తాం, హార్డ్లీ. వాళ్ళు మనకు ఒక్కసారి ఆ కృతజ్ఞత భావం కనుక ఒక్కసారి చూపిస్తే వాళ్ళు చూపిస్తూనే ఉంటారు, వద్దనుకున్నా సరే చూపిస్తూనే ఉంటారు. 100%. అంటే ఒకసారి బ్యాంకులో వేస్తే ఎలాగైతే వడ్డీ ఎవ్రీ మంత్ వస్తుంటుందో ఒకసారి కృతజ్ఞత చూపిస్తుంటే వస్తూనే ఉంటుందండి. చాలా అద్భుతంగా చెప్పారండి. అది నేను ఒక్కసారి ఒక టిప్ ఇస్తే అది మా మిస్సెస్కి మా పిల్లలకి ఆ గ్రాటిట్యూడ్ ప్రతిసారి వస్తూనే ఉంది. చూడండి అంతే సార్. కృతజ్ఞత అనేది ఎలాంటిది అంటే ఫ్యామిలీ పెరుగుతుంది. ఒక విత్తనం వేయాలండి. ఎందుకంటే ఒక యాపిల్ ఎన్ని విత్తనాలు ఉన్నాయో చెప్పగలం కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉంటాయో చెప్పలేం. అందువల్ల విత్తనం అంటే గ్రాటిట్యూడ్ విత్తనం అంత పెద్ద చాలా పవర్ ఉందండి. నెక్స్ట్ నేను ఒక వీడియో చేయబోతున్నానండి, పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలా సక్సెస్. నేను రీసెంట్గా ఒక రీసెర్చ్ తెలుసుకున్నాను, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ సీక్రెట్ ఫాలో అయ్యారా అని నెక్స్ట్ వీడియోలో
అని మీకు తెలుసుకుంటాను. ఎందుకు అతను ఒక జీనియస్ అయ్యారని తెలుసుకుందామని. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎప్రిషియేట్, మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేయండి, ఇంట్లో వాళ్ళని ఎప్రిషియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అండి, ఒక పాప బొమ్మ గీసి ఫస్ట్ టైం బొమ్మ గీసి తండ్రి దగ్గరికి వచ్చిందంట. నాన్న ఎలా గీసానంటే వేసేలే పనిలో ఉంటేలా అని అంటే జీవితంలో ఇంకోసారి వీడికి మాత్రం చెప్పకూడదు అని చెప్పేసి రెండోసారి రాదండి పాప. అలా అదే పాప వచ్చి మీరు చూశారు, మీ పాప వచ్చి బొమ్మ గీసింది. అబ్బా నాన్న ఏం గీసావు నాన్న బొమ్మ, చాలా బాగా చేసావు, బట్ ఇంకొంచెం బాగా చేయి అని ఎప్పుడైతే మనం అంటామో, అందుకే అంటారండి మంచిని మైక్లో చెప్పాలా, చెవిని చెడులో చెప్పాలా. అంటే మళ్ళీ చెప్తున్నాను, మంచిని మైక్లో చెప్పాలా, చెడుని చెవిలో చెప్పాలా. సో అంటే మీరు ఈ విధంగా చేయండి. ఎప్రిషియేట్ చేసినప్పుడు అందరి ముందు ఎప్రిషియేట్ చేయండి. లైఫ్ డిజైన్ మారిపోతుంది బాగా అండి. ఎప్రిషియేట్ చేసినప్పుడు అందరి ముందు ఎప్రిషియేట్ చేయాలి. అంటే తిట్టేటప్పుడు సింగిల్గా తిట్టాలండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జాబ్ మార్చాడు. ఎందుకురా జాబ్ మార్చాను మా ఫ్రెండ్ అడిగాను. ఒరే మాకు బాస్ ఉన్నాడు రా, ఎప్పుడు అతన్నే మేము ఎప్రిషియేట్ చేయాలి తప్ప అతను ఎప్పుడు మమ్మల్ని ఎప్రిషియేట్ చేయడం అని. ఓ అంటే ఎంప్లాయీస్ ఆల్సో వాంట్ ఎప్రిషియేషన్. ఎందుకంటే ఎప్రిషియేట్ చేయడం వల్ల అంటే చాలా అద్భుతంగా పనిచేస్తారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరిగింది ఎప్రిషియేషన్ మీద. కొంతమందిని డివైడ్ చేశారండి, 2 గ్రూపులుగా డివైడ్ చేసి ఒకే వర్క్ ఇద్దరికి అప్పచెప్పి ఒక వర్క్ ఏ అనే ఒక వర్గానికి వర్క్తో పాటు ఎప్రిషియేషన్, వా సూపర్ ఆసమ్ ఎక్సలెంట్, మనకి మహేష్ బాబు అంటారు సూపర్ ఆసమ్ మైండ్ బ్లోయింగ్ అని అంటారు సినిమాలు అంటారు కదా అని ఈ విధంగా ఎప్రిషియేషన్ చేయడం మొదలు పెట్టారట. వీళ్ళకేమో ఓకేలే పర్లేదు ఇంకా బాగా చేయి ఏం పెద్దగా లేదు అని అంటే, కొన్ని నెల రోజుల తర్వాత చూస్తే ఈ ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది క్లయింట్స్ని తీసుకొచ్చారట, కస్టమర్స్ని తీసుకొచ్చారు. వీళ్ళ పెద్దగా ఏమీ లేదండి. అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ ఎప్రిషియేషన్. అంటే మీరు మీ ఇంట్లో కానీ మీ బిజినెస్లో కానీ ఎప్రిషియేషన్ చేయడం వల్ల ఏంటంటే, మామూలుగా చేసిన ఒకటి ఎప్రిషియేట్ చేయండి, ఒక్కోసారి అనిపిస్తుంది మనకన్నా హైలీ సక్సెస్ఫుల్ మన భుజం మీద బాగా చేసాం కానీ ఇంకా మామూలుగా బలం బాగా వస్తుందండి. అంటే పవర్ ఆఫ్ ఎప్రిషియేషన్ అంత ఇంపార్టెంట్. సో ఈ విధంగా రెస్టారెంట్కి వెళ్ళి కూడా ఎప్రిషియేట్ చేయండి. అండ్ పూర్ పీపుల్ డోంట్ ఇన్వెస్ట్ టు లెర్న్. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, చాలామంది సార్ మీ క్లాసులన్నీ ఫ్రీగా చేసి వచ్చు కదా, ఫ్రీగా నో. మిలినియర్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఫ్రీ అని కోరుకోదండి. ఇక్కడ చూడండి, పూర్ పీపుల్ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ 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 అని యాక్సెప్ట్ చేస్తుంటారు. ఫ్రీ మైండ్ సెట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. అవునండి, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. లైఫ్లో నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఏంటి అంటే ఫ్రీని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే రిచ్ పీపుల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రీ. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే, అందుకే ఒక మహాకవి చెప్తారు, విలువైనవి ఏవి కూడా వృధాగా పోనివ్వకు అని. ఎందుకంటే వజ్రాలు మాత్రమే తక్కువగా దొరుకుతాయి, గులకరాలు మాత్రమే గుంపులుగా దొరుకుతాయి. సో అందువల్ల ఏంటంటే వజ్రాలుగా ఉందామంటే గులకరాలుగా వద్దు. సో దే డోంట్ వాంట్ డైమండ్. నేను కూడా మీ అందరినీ డైమండ్స్ తయారు చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే అండి చాలా మంది మట్టిలో మాణిక్యాలు ఉంటారు. కొన్ని సీక్రెట్స్ తెలిస్తే చాలండి. ఎందుకంటే మాణిక్యం కూడా మట్టిలోనే ఉంటుంది. ఆ మట్టిని తీసేస్తేనే మాణిక్యం బయటకు వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీ అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దే డోంట్ వాంట్ టు పే ఫర్ అంటే ప్రతిదాన్ని ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయరు మిలినియర్స్. కొంతమంది ఎలా ఉంటారంటే దేనికి పే చేయడానికి ఇష్టపడరు. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. అంటే మనం శ్వాస తీసుకుంటాం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గాలి ఎంత పీల్చుకుంటామో, అంటే పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, వదలడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే పీల్చుకుని నేను వదలను చచ్చిపోతాం. అర్థమైందండి. అంటే ఎంతసేపు నేను తీసుకుంటాను ఇవ్వను అంటే డబ్బు అన్హ్యాపీ మనీ అయిపోతుందండి. సో అందువల్ల ఏంటంటే బ్రీత్ ఇన్ ఎంత ఇంపార్టెంట్, బ్రీత్ అవుట్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఇన్కమ్ ఎంత తీసుకుంటున్నారో ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. మీ అందరూ గుర్తుపెట్టుకుని రిచ్ అవ్వాలంటే మళ్ళీ చెప్తుంది, ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. వారన్ బఫెట్ చెప్పారు, లెర్న్ చేయడం నేర్చుకోండి, చాలు అనే కాన్సెప్ట్ నుంచి బయటికి రండి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. కంఫర్ట్ జోన్ ఎవరు అంటే రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేస్తారండి. సో ఈ విధంగా నేర్చుకుంటారు, బాగా నేర్చుకోండి. ఈ 9 days క్లాసెస్కి రండి. అంటే రిచ్ పీపుల్ ఎలాంటి స్కిల్స్ ఉంటాయో నేను చెప్తాను. అండ్ పూర్ డ్రీమ్ అంటే ఇది చాలా లాస్ట్ పాయింట్ అండి. పూర్ పీపుల్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా వర్క్ చేయడానికి ఇష్టపడరు. ఇంకా కొంత డబ్బు సంపాదించేద్దాం, ఇంకా మరి వర్క్ చేయొద్దు అని అనుకుంటారండి. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు రిచ్ అవ్వాలంటే ఈ మైండ్ సెట్ ఉండకూడదు. వర్క్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వర్క్ అంటే వర్త్ వర్మ అవుతారండి వాళ్ళు. ఎందుకంటే లక్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ వర్క్. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని, వర్క్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ వర్త్ అండ్ నెట్వర్క్. ఎగ్జాక్ట్లీ. అది కూడా అన్వర్ గారి 9th batch క్లాస్లో 1000 members కూడుకున్నటువంటి క్లాస్ అనేది. దానికి కనుక మీరు ఒక 1 center అయితే మీ నెట్వర్క్తో పాటు నెట్వర్క్ కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అంతే కదా సార్? అంతే, అబ్సల్యూట్లీ అండి. సో మీ అందరూ గుర్తుపెట్టుకుని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, చాలా మంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమనుకుంటారంటే ఇంకా పని చేయకపోవడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకుంటారు. కాదు. సో పనిని ఎంజాయ్ చేస్తూ చేయడమే, డబ్బు సంపాదించడమే, దిస్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దీనికి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇందాక నాగరాజ్ సార్ చెప్పినట్టు ఇంకా నెట్వర్క్ ఎలా పెంచుకోవాలి,
ఎటువంటి ఏ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ 3 రకాల వర్క్స్ ఉంటాయండి. ఒకటి బ్లైండ్ వర్క్, 2 హార్డ్ వర్క్, 3 స్మార్ట్ వర్క్. సో డబ్బు సంపాదించాలంటే మనం స్మార్ట్ వర్క్ చేయాలి. సో స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి 9 days క్లాసెస్లో మైండ్ని ఎలా వాడి ధనవంతులు అయ్యాలి. పెట్టుకుని లాస్ట్ చెప్తాను, రిచ్ అవ్వాలంటే టైం పెట్టి ధనవంతులు అవ్వద్దు, మైండ్ పెట్టి ధనవంతులు అవ్వాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అయితే చాలామంది 9th బ్యాచ్ కోసం అని చెప్పేసి ఎయిగర్గా 9 days క్లాస్కి వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక 1000 members తోటి ఆ బ్యాచ్ని మీరు, అది కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుంచి ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే జాయిన్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ బ్యాచ్ చాలా స్పెషల్ మీకు, ఎందుకంటే ఎంత స్పెషల్ అంటే నేచర్తో కనెక్ట్ అయ్యే విధానాన్ని కూడా ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది, ఎలా జరుగుతుంది ఏంటంటే శ్రీరాముని వీడియో చూపించి మరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఈసారి జరగబోయే బ్యాచ్ అండి రేపు April 29th నుంచి జరగబోతుంది. వెరీ స్పెషల్. ఎందుకు స్పెషల్ అని అంటే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాను. నాకు తెలుసు అప్డేట్ అవ్వకపోతే మన లైఫ్లో అవుట్డేట్ అయిపోతాం. సో అందువల్ల అంటే 9th బ్యాచ్లో మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్, ఇందాక చెప్పినప్పుడు మనం చెప్పినట్టు చక్రాస్ని యాక్టివేట్ చేసి కొన్ని మ్యూజిక్స్ కానీ, అండ్ మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, మనీ మెడిటేషన్లో విజులేషన్స్ ఎలా చేయాలి. చాలామందికి విజులేషన్ అనేది రాదు. విజులేషన్స్ ద్వారా 5 senses ఎలా యాక్ట్ చేయాలి, అండ్ మెయిన్గా అండి ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారా, అప్పుల్లో ప్రాబ్లమ్స్లో ఉన్నారా, ఎలా ముందుకెళ్ళాలి తెలియట్లేదా, ఏ బిజినెస్ చేయాలో తెలియట్లేదా, అండ్ స్ట్రక్ అయిన మనీని మీరు రప్పించుకోవాలనుకుంటే ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. మీరు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారా, మీ ఇంట్లో ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ తెలుసుకుంటే వన్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ సొల్యూషన్స్. ఈసారి బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా 17 countries నుంచి జాయిన్ అయ్యారు. ఈసారి మాత్రం more than 1000 people వస్తున్నారు అక్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీ నెట్వర్క్ పెంచుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో టేక్ ఎ రైట్ డెసిషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలంటే దిస్ ఇస్ ద రైట్ సొల్యూషన్ అండి. ఎస్. సో 29th April ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ April 29th 9th బ్యాచ్ స్పెషల్గా ఉంటుంది. 1000 members చేస్తున్నారు అన్వర్ గారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా Instagram ID ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.